యేసుక్రీస్తు నామమున శుభములు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని దయా సంకల్పాన్ని బట్టి మనం అందరము సజీవులుగా ఉండి ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన గొప్ప కార్యములు ధ్యానించడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియులారా, మరి ఈరోజు మనము దేవుని వాక్యాన్ని మత్తయి శుభవార్తలోంచి ధ్యానించబోతున్నాం. ప్రియులారా, ఇక్కడ మత్తయి సువార్తికుడు మరి యేసుక్రీస్తు మొదటి శిష్యులలో ఒకడు మత్తయి, ఆయన పేరు. అతడు అల్ఫయి కుమారుడు. మరి ఈయన గురించి మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకును, మార్కు సువార్త 2వ అధ్యాయం 14 నుంచి 17 వరకును, లూకా సువార్త 5వ అధ్యాయం 27 నుంచి 32 వచనాల వరకు రాయబడింది. ప్రియులారా, మరి మత్తయి గురించి మరి సువార్తలలో మొదటి సువార్త మత్తయి సువార్త. ఆ యొక్క మత్తయి ఎవరైతే ఉన్నారో ఆయన సుంకం వసూలు చేసేవాడని మీతో మనం చేస్తున్నాను. మరి యేసుప్రభు వారు యొక్క పిలుపు మేరకు స్పందించి ఆయనను వెంబడించినటువంటి వ్యక్తి. మరి ఈ యొక్క సువార్త రాసిన కాలము యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కొన్ని సంవత్సరాలకు, అంటే ఈ శకంలోని మొదటి శతాబ్దంలో మత్తయి సువార్త రాయబడింది. ప్రియులారా, ఇక్కడ మత్తయి సువార్తలో ముఖ్యాంశము యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించి, మరి జీవితాన్ని గురించి, మరణాన్ని గురించి, పునరుద్ధానాన్ని గురించి కూడా రాయబడింది. ప్రియులారా, అయితే ఆయన యేసుక్రీస్తు దేవుని అభిషక్తుడుగా, రాజుగా ఈ లోకానికి వచ్చాడని, మెస్సయా ద కింగ్ అనేటటువంటి విషయాన్ని ఆయన తన యొక్క సువార్తలో రాశాడు. ఇందులో ముఖ్యమైన మాటలు రాజు, దేవుని రాజ్యం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు చెప్పేది ఏమంటే, యేసుక్రీస్తు ప్రభువారు అభిషక్తుడైనటువంటి రాజు అనేటటువంటి కోణంలో ఈ యొక్క మత్తయి సువార్త రాయబడిందని మీతో సవినయంగా మనవి చేస్తున్నాం. అప్పుడు మనం 2వ అధ్యాయంలో, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూచి మేము ఆయనను పూజింపవచ్చితిమని ఆ యొక్క జ్ఞానులు, 3 జ్ఞానులు అన్నారు. ప్రియులారా, కాబట్టి దీంట్లో ఆ యొక్క తూర్పు దేశ జ్ఞానులు ఆయనను రాజుగా మరి యొక్క యెరూషలేములో మరి వారు వెతుకుతూ వచ్చినట్లుగా చూడగలము. ఆ యొక్క దివ్య నక్షత్రాన్ని చూచి వెతికినటువంటి యూదులు ఆయనని యూదుల రాజు అని చెప్పారు. ప్రియులారా, అయితే ఇక్కడ చెప్పాల్సినటువంటి విషయం ఏమంటే, మత్తయి సువార్తికుడు ఎ ట్యాక్స్ కలెక్టర్ వాజ్ కాల్డ్ టు బి ఎ సిన్నర్ బికేమ్ ది అంబాసిడర్ ఫర్ క్రైస్ట్. వాట్ ఏ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్. ప్రియులారా, మరి ఆయన సుంకం వసూలు చేసేవాడని ఆ యొక్క యూదులు ఈ యొక్క మత్తయిని అసహించుకున్నారు. కానీ దేవుడు అయితే ఆయనను పిలిచి మరి ఆయన సమస్తమును విడిచి ఆయనను వెంబడించే రాయబారిగా చేశాడు. ప్రియులారా, దేవునికి సమస్తమును సాధ్యమని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి ఆ యొక్క మత్తయి సువార్తికుడు రాసినటువంటి ఈ యొక్క సువార్తలోని మరి 16వ అధ్యాయము 13 నుంచి 19 వచనాల వరకు మనం ధ్యానిస్తామని మీతో మనవి చేస్తున్నాం. ఇక్కడ ఆ 16వ అధ్యాయం మత్తయి సువార్త 13వ వచనంలో చూస్తే, మనుష్య కుమారుని గురించి ఏమనుకుంటున్నారు అని తన శిష్యులతో అడుగుతాడు. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభువు వారు తన శిష్యులతో పాటు కైసరయ ప్రాంతానికి వచ్చినప్పుడు మరి యేసు ప్రభువు వారు తన యొక్క శిష్యులతో సంభాషించిన సంభాషణలో యేసు ప్రభువు వారు తనను గురించి మనుష్య కుమారుడని చెబుతూ వచ్చాడు. ప్రియులారా, అందుకనే అయితే తనను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, జన సమూహాలు ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని తాను తన శిష్యులతో అడిగినప్పుడు వారు ఏమంటారంటే, కొందరు ఏలియా అనియు, కొందరు బాప్తిస్మం ఇచ్చు యోహాను అనియు, మరి కొందరైతే మరి బోధకుడనియు, మరి అద్భుతాలు చేసేవాడని రకరకాల అభిప్రాయాలు చెప్పారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు సూటిగా తన శిష్యులను చూసి, మరి మీరైతే నేను ఎవరినని అనుకుంటున్నారు అన్నప్పుడు మరి అందుకు సీమోను పేతురు ఏమంటాడంటే, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. యు ఆర్ ద మెస్సయా, సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. మరి
పేతురు యేసు ప్రభువుని గురించి గ్రహించిన విషయం ఏమంటే ఆయన పరలోకానికి నుంచి దిగి వచ్చిన దేవుని కుమారుడని గ్రహించాడు. అదే విశ్వాసాన్ని ప్రకటించాడు. ప్రియులారా, నిజానికి మనుషులందరూ కూడా ఆ యొక్క యేసు ప్రభు యొక్క భూమి మీద సంచరించిన కాలంలో ఆయన మనుష్య కుమారుడని చెప్పుకున్నాడు కాబట్టి ఆయన మానవ పుత్రుడు, ఆ మరియమ్మ పుత్రుడు మరి అనేటటువంటి భావనలో వారు ఉన్నారు. కానీ ఆయన స్వయాన పరలోకం నుంచి ఈ లోకానికి పంపబడిన దేవుని కుమారుడు అనే విషయాన్ని వారు గ్రహించలేరు. కానీ మరి ఈ యొక్క పేతురు గారు నీవు సజీవుడైన దేవుని కుమారుడవని తాను చెప్పాడు. ప్రియులు, కాబట్టి మరి మానవులను రక్షించడానికి ఆయన మానవుడుగా వచ్చినా కూడా ఆయనలో యేసుక్రీస్తులో దైవత్వం ఉందని మీతో మనం చేస్తున్నాను. చెప్పేది ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు కూడా అని మనం గ్రహించవలసిన వారం అంటాం. ఆయన చనిపోవాలంటే సంపూర్ణమైన మానవుడిగా మానవుల కోసం శిలువ రక్తం కార్చి ప్రాణం పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆయనను శిలువ వేసి ఆయనను చంపారు. అయితే ఆయన మృత్యుంజయుడై తిరిగి లేయడం ద్వారా ఆయన దేవుడని నిరూపించుకున్నాడు. ఆయన చేసిన అద్భుత కార్యముల ద్వారా కూడా ఆయన దేవుని కుమారుడని అనేటటువంటి విషయాన్ని రుజువు చేసుకున్నాడు. ప్రియులారా, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద యునిక్ పర్సన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. హీ హ్యాస్ బోత్ హ్యూమన్ అండ్ డివైన్ నేచర్స్. నిజానికి దైవ స్వభావాన్ని మానవ స్వభావాన్ని కలిగినటువంటి మరి దైవమే యేసుక్రీస్తు ప్రభువారని మీతో మనవి చేస్తున్నాను. ఈ విషయాన్ని చెప్పినందుకు మరి ప్రభువారు పేతురుని మరి అభినందించడం మనం చూస్తాం. ప్రియులారా, కాబట్టి యేసుక్రీస్తును మరి నీవు సజీవుడమైన దేవుని క్రీస్తు అని చెప్పడం అనేటువంటి అద్భుతమైన విషయంగా మనము ఇక్కడ గ్రహించాల్సినటువంటి వారం అంటున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు నమ్మికరించువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించనని రాయబడింది. కాబట్టి ఇది అందరికీ తెలిసినటువంటి వాక్యమే. మరి దేవుని కుమారుడే ఈ లోకానికి భూమి మీదకి దిగి వచ్చిన విధానము అద్భుతమైన విషయము. ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయము 17-18 వచనంలో చూస్తే మరి యేసు నా తండ్రి ఇదివరకును పని చేయుచున్నాడును నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను. ఆయన దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తనను దేవునితో సమానముగా చేసుకున్నందున యూదులకు అది నచ్చలేదు. ఆయనను చంపజూశారు. ప్రియులారా, తాను తండ్రి చేసిన కార్యములను తాను కూడా చేస్తున్నాను అన్నప్పుడు, ఆ పక్షవాయువు గల వారిని స్వస్థపరిచినప్పుడు, అతను పరిపెట్టుకొని లేచి నడువు అన్నప్పుడు ఈయనెవరు నడువు అని చెప్పడానికి, లేదా నేను దేవునితో సమానమని ఎట్లా చెప్పుకుంటున్నారని వారు ద్వేషించడము, మరి ఆయనను చంపడానికి కూడా చూడడం జరిగింది. కాకపోతే మరి యేసుప్రభు వారు బాప్తిస్మం ఇచ్చు పొందిన సమయంలో కూడా మరి ఆయన నీళ్ళలో నుండి బయటికి వచ్చినప్పుడు ఆ అశరీరవాణి పరిశుద్ధాత్మ ఆయన మీదికి పావురం వలె దిగివస్తూ ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పాడు. ప్రియులారా, నిజానికి అది మానవులలో ఉన్న ఒక దురభిప్రాయాన్ని తొలగించడానికి, ఆయన కేవలం మనుష్య కుమారుడు మానవ పుత్రుడు అనే దురభిప్రాయాన్ని తొలగించడానికి, నా కుమారుడిని నేను ఈ లోకానికి పంపానని తెలియజేయడానికే యేసుప్రభు వారు ఆ విధంగా పరలోకం నుంచి ఒక శబ్దము వచ్చిందని మీతో మనవి చేస్తున్నాను. చాలాసార్లు క్రైస్తవత్వంలో ఉన్న ఒక సమస్య ఏమంటే, క్రైస్తవత్వాన్ని విమర్శించే వాళ్ళు ఆయన కొందరు దేవుని కుమారుడని నమ్ముతారు కానీ మనుష్య కుమారుడని నమ్మరు. కొందరు మనుష్య కుమారుడని నమ్ముతారు కానీ దేవుని కుమారుడని నమ్మరు. కానీ ఆయన మానవుడుగా వచ్చినప్పటికీ ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడని మీతో మనవి చేస్తున్నాను. దాన్ని మరి పేతురు గారు నీవు సజీవుడవైన దేవుని క్రీస్తువని, లివింగ్ సన్ ఆఫ్ గాడ్ అని చెప్పడం జరిగింది. ప్రియులారా, రెండవదిగా మరి ఈ యొక్క మత్తయి సువార్త 16వ అధ్యాయము మరి 17వ వచనంలో చూస్తే, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. సీమోను పేతురును యేసుప్రభు వారు నీవు ధన్యుడవు అన్నాడు. యు ఆర్ బ్లెస్సడ్. ఎందుకనగా మరి పరలోకపు తండ్రి నీకు బయలుపరచాడని స్పష్టం. మనుషులు ఎవరు కూడా ఆయనకు బయలుపరచలేదు, కానీ మరి పేతురుకు తండ్రి అయిన దేవుడే బయలుపరచాడు అనేది మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ
పేతురుకు ఈ సత్యం తెలిసిందంటే సొంత బుద్ధి జ్ఞానం వల్ల కాదు, కానీ దేవుని నుండి, అంటే తండ్రి అయిన దేవుని నుండి ఆ యొక్క సత్యము నేరుగా వెల్లడైందని మనం గ్రహించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. చాలాసార్లు మానవులు దేవుని అర్థం చేసుకోలేకపోవడానికి కారణం ఏమంటే, మరి తండ్రి అయిన దేవుని నుంచి అది బయలుపరచబడితేనే కానీ మనుషులు అర్థం చేసుకోలేరు. మరి ఒక వాక్యంలో ఏమని రాయబడిందంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, తండ్రి గాక ఎవడును కుమారుని ఎరగడు, కుమారుని గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించునో వాడుగాక మరి ఎవడును తండ్రిని ఎరగడని మీతో మనం చేస్తున్నాను. ఇక్కడ చూస్తే మరి చెప్పేదేమంటే, unless God the Father reveals something about his son Jesus Christ, we cannot understand him, we cannot know him as personal savior. ఇది ఒక విచిత్రమైన విషయం అని మీతో మనం చేస్తున్నాను. హెవెన్లీ ఫాదర్ రివీల్స్ హిస్ సన్ టు us, ఇట్ ఈస్ ఎ మిస్టరీ. కాబట్టి అది ఒక మర్మముతో కూడినటువంటి విషయం అని మీతో మనం గ్రహించాల్సిన వారనై ఉంటున్నాం. ఇవి 1 యోహాను 2వ అధ్యాయం 23వ వచనం చూస్తే, కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు, కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు అని రాయబడింది. నిజంగా దైవకుమారుడైన యేసుక్రీస్తును, ఆయన పరలోకం నుంచి దిగివచ్చిన కుమారుడని అంగీకరించే వాడు మాత్రమే వాడు దేవుని చేత అంగీకరించబడతాడు. మిగతా వారు అంగీకరించారు. చాలామందికి వేరే వేరే అభిప్రాయాలు, ఆయన మనుష్య కుమారుడు మరి ప్రవక్త అని నమ్ముతారు, కానీ దేవుని కుమారుడని నమ్మని వారు లోకంలో మరి కొందరు ఉన్నారు ప్రియులారా. నిజానికి వారికి ఇంకా గ్రహింపు వచ్చినప్పుడు మాత్రమే ఆయన నిజంగా దేవుని కుమారుడని గ్రహిస్తారు. 1 యోహాను 5వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినాడు, పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వానిని ప్రేమించును. యేసే క్రీస్తు, ఆ సిలువ వేయబడిన యేసే పునరుద్ధరణుడైనటువంటి క్రీస్తు అని గ్రహించిన వారు మాత్రమే దేవుని మూలంగా, అనగా పవిత్రాత్మ మూలంగా పుట్టినటువంటి వారు, మరి వాళ్ళు మాత్రమే దేవుణ్ణి ప్రేమించగలుగుతారు అని దీని వాక్యంలోని అర్థం. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకంలో జయించువాడు మరి ఎవడు? మరి యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని నమ్మిన వాళ్ళు మాత్రమే మరి లోకాన్ని, పాపాన్ని, సాతానును జయించగలరని మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ సన్ ఆఫ్ గాడ్ బికేమ్ సన్ ఆఫ్ మ్యాన్ టు మేక్ సన్స్ ఆఫ్ మెన్ టు సన్స్ ఆఫ్ గాడ్. మానవ కుమారులైనటువంటి వారిని రక్షించడానికి మరి దేవుని కుమారుడు మానవ కుమారుడుగా అవతరించి మరి ఆ యొక్క శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా కుమారులుగా స్వీకరించేవాడుగా తన రాజ్య వారసులుగా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి మరి యేసుక్రీస్తును ప్రభువుగా తెలుసుకున్నటకై మరి ఆయనను స్వీకరించడము, వెంబడించడము అనేటటువంటిది ధన్యకరమైన జీవితం అని మీతో మనవి చేస్తున్నాను. అందుకే యేసుప్రభు వారు, పేతురు నీవు ధన్యుడవు అన్నాడు ప్రియులారా. కాబట్టి మరి మామూలుగా ధన్యకరమైనటువంటి జీవితం అంటే భాగ్యవంతులు, ధనవంతులు, లేదా ఆస్తిపాస్తులు కలిగిన వారు, అందచందాలు కలిగిన వారు, సమాజంలో పలుకడిబడినటువంటి వారు మరి ధన్యకరమైన జీవితం అని అనుకుంటాం. కానీ మరి దేవునిని రక్షకుడుగా తెలుసుకొని ఆయన మార్గములలో జీవించేవారు, ఆయనను వెంబడించేవారు ధన్యకరమైన జీవితం అని మనము ఈ యొక్క వచనం ద్వారా తెలుసుకోగలుగుతాం. మరి 18వ వచనంలో ఇక్కడ చూస్తే, మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నీతో చెప్పుచున్నానని యేసుప్రభువారు చెప్పారు. ప్రియులారా, పేతురు అనే మాటకు అర్థము రాయి, గ్రీకులో పెట్రాస్ అంటారు ప్రియులారా. మరి పాతాళ లోక ద్వారములు, పేతురు నీవు బండవు, నీ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారాలు దీని ఎదుట నిలవనేరవని చెప్పాడు ప్రియులారా. చెప్పేదేమంటే మరి సంఘాన్ని పేతురు పైన మరి స్థాపించడం అనేటువంటిది ఆయన ఉద్దేశం అని కాదు, కానీ మరి ఇందులో ఇతర రెఫరెన్స్లను బట్టి పేతురు యొక్క ప్రాముఖ్యమైన స్థానాన్ని మనం గుర్తించగలం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూస్తే, వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఆ పునాది యేసు క్రీస్తే.
ఇక్కడ చూస్తే మరి ముఖ్యమైన మూలరాతిని సియోనులో నుండి నియమించుతున్నానని మరి యెషయాలో రాయబడిన ప్రవచనము ఇక్కడ ఏమైంది? మరి యేసుక్రీస్తు ప్రభువే మరి సంఘమునకు పునాది, అంటే మూలరాయి. మరి ఆయన పైన మరి వేరే పునాది ఎవరు వేయనేరంటే యేసుక్రీస్తే ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి, సంఘానికి పునాది రాయి అని ఇక్కడ అర్థం. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 21 వచనాల్లో చూస్తే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అని రాయబడింది. ప్రియులారా, చెప్పేదేమంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద చీఫ్ కార్నర్ స్టోన్ ఆన్ విచ్ what the prophet said, on which what the New Testament apostles said, we are believing and following his teaching, their teachings. ప్రియులారా, కాబట్టి చెప్పేదేమంటే మరి యేసుక్రీస్తే ప్రాముఖ్యమైన వ్యక్తి. మరి ఇతర రాయబారుల్లాగానే మరి పేతురు కూడా మరి ఒక్క ముఖ్యమైన రాయబారిగా మనం గ్రహించవచ్చు. ఇతర రాయబారులు ప్రవక్తలతో కలిసి పేతురు కూడా సంఘం పునాదిలో ఒక భాగమని గ్రహించాల్సిన వారమైంటున్నాం. క్రైస్తవ విశ్వాసానికి క్రీస్తు ప్రభువే పునాది అని మనం గ్రహించాల్సిన వారమైంటున్నాం. చెప్పేదేమంటే యేసుక్రీస్తు ప్రభు వారు తన బోధనలలో చెప్పిండాలి, మరి అపోస్తలులు వారు ముందే పలికి ఉండాలి. మరి ఈ యొక్క వారు చెప్పిన బోధనల ఆధారంగా, ప్రవక్తలు చెప్పిన ఆధారంగా, ఈ యొక్క అపోస్తలులు చెప్పిన ఆధారంగా మన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మనం కట్టుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నామని మీతో సవినయంగా మనం చేస్తున్నాం. ఇక్కడ మొదటిసారి ఈ వచనంలో సంఘం అనే మాట కనిపిస్తుంది. ప్రియులారా, ఇక్కడ సంఘము అనేటటువంటి మాటకు గ్రీకు పదము ఎక్లీషియా. దీని అర్థము ఏమిటంటే బయటకు పిలువబడిన వారు. ఎక్లీషియా అనే మాటకు ఒక గంభీరమైనటువంటి అర్థం ఉందని మీతో మనవి చేస్తున్నాం. రియల్గా ఎక్లీషియా అంటే క్రీస్తు యొక్క సార్వత్రిక సంఘం. చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆర్ పీపుల్ chosen by God, cleansed in the blood of the Lamb, sanctified in the Holy Spirit, who are empowered to love and to serve Him. Ecclesia, Church of Jesus Christ are people chosen by God, cleansed in the blood of the Lamb, sanctified in the Holy Spirit, who are empowered to love and to serve Him. దీని అర్థం ఏమంటే యేసుక్రీస్తు సంఘం అనగా మరి జగత్తు పునాది వేయబడకమునిపై తండ్రి చేత ఏర్పరచబడి యేసుక్రీస్తు యొక్క పవిత్ర రక్తంలో ప్రోక్షింపబడి పవిత్రాత్మ ద్వారా పరిశుద్ధపరచబడుతూ ఆ ప్రభువును ప్రేమిస్తూ ఆయనను సేవించడానికి మరి ప్రత్యేకంగా పిలువబడిన వారని దీని అర్థం. ప్రియులారా, కాబట్టి సంఘానికి ఇంత బలమైనటువంటి నిర్వచనము ఉందని మీతో మనవి చేస్తున్నాము. కాబట్టి సంఘం అనే దాన్ని చాలా సులభంగా వాడటానికి వీలేదని మీతో మనవి చేస్తున్నాను. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:17-18 వచనాలను చూస్తే మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అని మరియు పౌలు భక్తుడు అంటాడు. ప్రియులారా, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. నిజానికి ఇది కేవలము సిమెంట్ బ్లాక్స్ లేదా ఇటుకలో లేదా ఆ యొక్క పెద్ద బిల్డింగ్ స్ట్రక్చర్ కాదు, కానీ ఆ యొక్క విశ్వాసులే యేసుక్రీస్తు రక్తంలో కడిగబడి పవిత్రాత్మతో ముద్రించబడి దేవుని వాక్య వెలుగులో తమ జీవితాలను కట్టుకుంటున్నటువంటిదే సజీవమైన సంఘం అని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క సంఘానికి దేవుడు మరి ఒక ఇచ్చిన ఆధిక్యత ఏమంటే, పేతురు నీవు బండవు, నేను నీపైన సంఘాన్ని కడతాను. ఇప్పుడు మా నెక్స్ట్ 19వ వచనంలో చూస్తే మనకు అది కొంచెం స్పష్టంగా అర్థమవుతుంది. రోమాపత్రిక 8:30లో మరి ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచను, ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను అని రాయబడింది. ప్రియులారా, కాబట్టి వారు ఏర్పరచబడి దేవునితో పిలువబడి మరి నీతిమంతులుగా తీర్చబడి దేవుని మహిమార్థమై మహిమపరిచే సాధనాలుగా దేవుడు ఎంపిక చేసుకున్నవారని మనం గ్రహించాల్సిన వారమంటున్నాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయముల చేత దాస్యము లోబడిన వారిని విడిపించుటకై
ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. కాబట్టి యేసుప్రభు వారు రక్త మాంసములలో పాలివాడై మానవుల మరి దోషాలను మానవుడుగానే సిలువల రక్తం కార్చి పాపం పరిహారం చేసి రక్షణను తీసుకొచ్చాడు, నీతిని తీసుకొని వచ్చాడు, పవిత్రతను తీసుకొని వచ్చాడు, స్వస్థతను తీసుకొని వచ్చాడు, విడుదలను తీసుకొని వచ్చాడు అని మనం గ్రహించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ మరి 19వ వచనంలో చూస్తే 12 మంది రాయబారులు, ఇక్కడ ఆ వచనం నేను చదువుతాను. పరలోకం రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు లోకమందు దేనిని బంధించదవో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఇవి యేసుప్రభు వారు స్వయంగా పేతురుతో చెప్పిన మాటలు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తాను, నీవు భూలోకంలో ఏం బంధిస్తే అది పరలోకమందు బంధించబడుతుంది, మరి భూలోకంలో ఏం విప్పితే అది పరలోకంలో విప్పబడుతుంది అని అక్కడ ప్రభు చెప్పాడు. ప్రియులారా, చెప్పేదేమంటే దీని అర్థం ఏమంటే ఈ యొక్క అధికారం అనేటువంటిది అపోస్తులుడైన పేతురుకు దేవుడిచ్చాడు. ప్రియులారా, నిజానికి అపోస్తులుడైన పేతురుకు మాత్రమే కాదు, కానీ పేతురు గారు సంఘానికి ప్రతినిధి అని మనం గ్రహించాల్సిన వారమై ఉంటున్నాం. మరి ప్రతి విశ్వాసి కూడా అధికారం ఉందని మనం గ్రహించాల్సిన వారమై ఉంటున్నాం. అథారిటీ హ్యాస్ బీన్ గివెన్ టు ద చర్చ్, టు ఆల్ బిలీవర్స్. పీటర్ వాజ్ రిప్రజెంటింగ్ ద చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. రియల్గా ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ప్రియులారా. మరి యేసుప్రభు వారు తాను భూలోక పరిచర్యలో పరలోకంలోనూ భూమి మీద నాకు అధికారం కలదు అని ప్రాణం పెట్టుటకు ప్రాణం తీసుకున్నటకు అధికారం కలిగినవాడు, పాపమును క్షమించుటకు అధికారం కలిగినవాడు, రోగులను స్వస్థపరచుటకు అధికారం కలిగినవాడు, యేసుప్రభు వారు దయ్యములను వెళ్ళగొట్టుటకు అధికారం కలిగినవాడు, మృత్యుంజయుడై తిరిగి లేయుటకు కూడా అధికారం కలిగినవాడు. అదే అధికారాన్ని తన సంఘానికి ఇచ్చినాడని మనం గ్రహించాల్సినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. నిజానికి ఆల్ అథారిటీ హ్యాస్ బీన్ గివెన్ టు ద యూనివర్సల్ చర్చ్ టు ఆల్ బిలీవర్స్ అని మనం గ్రహించాలి. కాబట్టి అది తెలుసుకోవడము అత్యవసరమని మీతో మనవి చేస్తున్నాను. మరి పేతురుకి ఎందుకే ఆ విధమైన అధికారం ఇచ్చాడంటే, మరి యూదుల మధ్య పెంతెకొస్తు దినమున అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 14-41 వచనంలో మరి ఆ యొక్క అధికారాన్ని ఉపయోగించాడు. మరి సమరయ దేశముల మధ్య అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 14-17 వచనంలో మరి ఆయన ఆ అధికారాన్ని ఉపయోగించి మరి ఆయన చేతులుంచినప్పుడు పవిత్రాత్మను ఇతరులు పొందారు ప్రియులారా. తర్వాత ఇతర జనాంగముల మధ్య కూడా అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 48 వచనాల వరకు పేతురు భక్తుడు ఉపయోగించాడు. అంతేకాకుండా మరి పేతురు వారు తన పరిచర్యలో ఐనేయ అనే ఒక పక్షవాయువు వచ్చినటువంటి వ్యక్తిని, మంచములో పడినటువంటి వ్యక్తిని అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 32 నుంచి 35 వచనాలు చూస్తే, ఐనేయ యేసుప్రభు నిన్ను స్వస్థపరుచున్నాడు లెమ్ము అన్నప్పుడు ఆ యొక్క పక్షవాయువు గల వాడు లేచి మరి అందరి మధ్యలో మరి నిల్చున్నాడని మీతో మనవి చేస్తున్నాను. అంటే మరి దేవుడు ఆ యొక్క పేతురు ద్వారా కూడా ఒక గొప్ప స్వస్థతను మరి జరిగించాడని మీతో మనవి చేస్తున్నాను. మరి అనేక రోగులను స్వస్థపరచుటకును దయ్యాలను వెళ్ళగొట్టుటకును యేసుప్రభు వారు తన సంఘానికి అధికారం ఇచ్చాడని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి మరి ఈ పనిలో ఇతర శిష్యుల కంటే కూడా పేతురుకున్నంత అధికారము ఇతరుకు కూడా ఉందని మీతో మనవి చేస్తున్నాను. మరి మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చూస్తే, మీరు భూమి మీద ఏం విప్పుతారో అది పరలోకంలో విప్పబడును, మీరు భూలోకంలో ఏం బంధిస్తారో అది పరలోకంలో కూడా బంధించబడుతుందని మరి దేవుడు మరి పేతురుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మరి సంఘం అందరికీ కూడా దయచేసినాడని మనం గ్రహించాల్సిన వారమై ఉంటున్నాం. నిజానికి వాట్ ఎవర్ యు బైండ్ ఆన్ ఎర్త్ విల్ బీ బౌండ్ ఇన్ హెవెన్, వాట్ ఎవర్ యు లూజ్ ఆన్ ఎర్త్ విల్ ఆల్సో బీ లూజ్డ్ ఇన్ హెవెన్ అని దాని అర్థం. అంటే మనం సాతాను అనే వాడిని బంధించి మరి ప్రార్థించినప్పుడు కొందరు సాతాను బంధకంలో ఉన్నటువంటి వారు బయటికి విడిపించబడి వస్తారు ప్రియులారా. మరి బలవంతుడైన వారిని బంధించితేనే తప్ప, వాని ఆయుధాలను గుంజుకుంటేనే తప్ప ఏ విధంగా అయితే మరి ఇతరులను విడిపించలేమో, మరి ప్రార్థన శక్తితో విశ్వాసులైన వారు మరి సంఘములో ఉన్నటువంటి సభ్యులు, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, పవిత్రాత్మను పొందినవారు, పరిశుద్ధాత్మ అభిషేకము పొందినవారుగా, మరి వరములను పొందిన వారిగా, మరి రోగులను స్వస్థపరచుటకును దయ్యములను వెళ్ళగొట్టుటకును
మరి బంధకములలో ఉన్న వారిని విడిపించుటకును, మరి పాపములలో ఉన్న వారికి వారి పాప క్షమాపణ కోసము కూడా ప్రార్థించవలసినటువంటి వారుగా ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఈ అధికారాన్ని చాలాసార్లు సంఘము ఉపయోగించకుండా మరి మేము బలహీనం అనుకుంటూ జీవిస్తుంటారు. నేను బలహీనుడు అనుకున్న వాడు బలవంతుడని అనుకోవాలా అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తునందు కృపలో బలవంతుడకము వరముల ద్వారా మరి దేవుడు 9 వరములను మరి సంఘానికి ఇచ్చాడు ప్రియులారా. 9 ఫలాలను కూడా సంఘానికి ఇచ్చాడు. వాటిని తగిన విధంగా మనం పొందుకొని వాటిని విశ్వాసంతో ఆపరేట్ చేయడం ద్వారా మన క్రైస్తవ జీవితము మరి బలవంతులుగాను, మరి ఇతరుల పట్ల ప్రేమ చూపేవారుగాను, జాలి చూపేవారుగాను, కరుణ చూపేవారుగాను, మరి బంధకాలలోంచి విడిపించేవారుగాను, స్వేచ్ఛను ప్రసాదించేవారుగాను, మరి వారిని ఇబ్బందులను తొలగించేవారుగాను ఉండటానికి ప్రభువు మన సహాయం చేస్తాడని మనం గ్రహించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి ఏమైన వారులారా, మనము మరి క్రైస్తవ జీవితంలో పేతురు వలె, పేతురు నీవు బండవు, నీ మీద నా సంఘాన్ని కడతాను, మరి పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అన్నట్లుగా మరి క్రైస్తవ విశ్వాసులంతా కూడా మరి దేవుని కోసం బలమైన సాధనాలుగా నిలబడి ఆయన రాజ్యాన్ని, ఆయన రాజ్య సువార్తను, ఆయన యేసు ప్రభు వారు చేసిన మహిమ కార్యములను, ఆయన యొక్క దైవ శక్తిని, ఆయన మహిమను, ఆయన పునరుద్ధాన శక్తిని, ఆయన తిరిగి రానయుడన్నాడన్న విషయాన్ని మనం లోకానికి చాటాల్సినటువంటి వారమై ఉంటాం. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తాం. మా స్తుతి కారణభూతమైన పరలోక తండ్రి, యేసుక్రీస్తు నామమున మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభా. యేసు ప్రభువు వారు మరి ఆ యొక్క భూలోక పరిచర్యలో పేతురు యొక్క కన్ఫెషన్, నీవు సజీవుడైన దేవుని క్రీస్తు అని చెప్పినప్పుడు మరి ఆయన ధన్యుడిగా వర్ణించబడ్డాడు. మరి పేతురుకు మరి ఆ యొక్క గృహ నిర్వాహకత్వము, మరి యొక్క పాతాళ లోక ద్వారాలు తెరవడానికి ఆయనకు తాళ చెవులు ఇచ్చిన దేవా స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా క్రీస్తులో బలవంతులుగా ఉండి దేవుని కోసం గొప్ప కార్యము చేయాలన్నటువంటి విషయాన్ని మాకు తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తూ, మీ యొక్క ఆత్మ ద్వారా మా వింటున్న ప్రజలందరి హృదయాలలో ఇది బహుగా ఫలింపచేయమని దేవా, మీరు మమ్మల్ని మీ నామఘనత కోసం బలమైన సాధనాలుగా వాడుకొనమని, సార్వత్రిక సంఘమును ఆశీర్వదించమని, ప్రపంచంలోని భక్తులందరినీ దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.